ప్లీజ్ 1 diamond 1 lakh ఓన్లీ. I don't want. రే నువ్వెందుకు అంత దూరం నుంచి వచ్చావు? ఏళ్ళకేళ్ళు తగలేస్తారు, దున్నపోతులో ఉన్నావు. Sorry. మీకేమో నలుపెక్కిపోవాలని, Go away. మాకేమో తెలుపెక్కిపోవాలని. Go. చల్ల కిందులుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు. ఛాలెంజ్. నువ్వు కొనలేదు కదా, Right. చూసుకో మొత్తం Get lost. నలుపెక్కిపోతావు, తెలుపు రావంతే. Excuse me, have you seen these boys? Sorry. వీళ్ళకి తెలియదు. Have you seen these boys, please? I don't know. No, వీళ్ళకు తెలియదు. Excuse me, have you seen these boys? 1, 2, 3, 4. No. ఎక్కడున్నారు వీళ్ళు? ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని? ఇక్కడ ఎవరో వృద్ధ దంపతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. Excuse me, have you seen these boys from Hyderabad? Telugu boys. Sorry, we don't know. No. రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ 100 రూపీస్. Go away. 1 రూపీ ఐ విల్ గివ్ యూ. Okay, please leave. ఎందుకురా ఎదవ గోసీలు మీరు? నువ్వు చూడలేక చచ్చిపోతున్నావు. No. ఆ ఒంటికి We are ఆయిల్ not ఏంటి, ఆ గోసీలు ఏంటి, అవి కూడా ఎప్పాడు పేడ. No, we are not interested. ఎదవల్లారా ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టుకొచ్చేస్తారు. We don't want. పెట్టుకోనమంటే కొనరు. ఎవడైనా గోవా ఎంజాయ్ చేయడం కోసం వస్తాడు, నేను ఏడవడం కోసం వచ్చినట్టుంది. వాచేసే పొద్దున్న నుంచి 100 మందిని అడిగాను, ఒక్కడు చెప్పలేకపోయాడు. ఈ ఎదవకు మాత్రం ఏం తెలుస్తుంది? హలో, టంగ్ స్లిప్ అవ్వకు. నేను తెలుగు అండి. తెలుగుడివా? అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చినట్టుందయ్యా. ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా? వీళ్ళు నాకెందుకు తెలియదు. ఆహా. వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారా? ఏమిటా హిస్టరీ? ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ కి ఎసరెట్టేశారు. డైమండ్స్ ఏమిటి, ఎసరెట్టేయటం ఏమిటి? ఏముంది, వాళ్ళు గోవా వచ్చేటప్పుడు 2 అమ్మాయిలు వేసుకొచ్చారు. ఓ. ఇక్కడికి వచ్చాక ఇంకో 2 ఫారినర్స్ ని పట్టేసి హ. అందులో ఒక అమ్మాయిని మర్డర్ చేసేసి అబ్బో. కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు. హోల్ గోవా షాక్, పోలీసులు సెర్చింగ్. పెర్రల్సై డైమండ్స్ ఊరి నాయను, నా పని అయిపోయినట్టే. వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మర్డర్లు చేసే స్టేజ్కి ఎదిగారన్నమాట. వీళ్ళు గోవాలోనే ఉన్నారు, ఏ పంజాబ్కో హర్యానాకో పారిపోయారు. ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్సర్ గారి చేతిలో తన్ను తినాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డుమ్ మధ్యలో బతుకు అయిపోయింది. చీ. ఒరే నా పింఛాలు, ఎంత పని చేశారా మీరు? కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా నెత్తి మీద పిడుగు పడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల. ముప్పావుల వాడదారు నొక్కేసి పావుల వాడదారు నన్ను పట్టుకున్నాడేటి బాబు. చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరమిస్తాను. ఏడు బాబాది. నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? అమ్మో బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? అమ్మో హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? నాయను. పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్య బాబు, నా పాడు పడవచ్చం కదేటి. సారు చూడండి సారు, నా కారు ఎట్లా పగలు కొట్టేసినాడు చూడండి సారు. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిట్టాపా నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో, ఇదేటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో అమ్మో. నీ జిమ్మడా ఎర్ర వచ్చినాడా, నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరంట. సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఎదో సచ్చినోడా. అమ్మో, నమ్మకండి ఎస్ఐ గారు. పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేటు చేసుకుంటానండి. నాకు చూడు పిన్నమ్మ, పాడు పిల్లడు పాటంటే సానిట్టమండి. అబద్ధం చెప్తున్నాడు. లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకుపోండి. వద్దు తీసుకెళ్ళండి. సార్ వద్దు. ఒక్కసారి తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా. నేను ఎత్తను. నన్ను అంతలోని చేయమాకరా. తలెత్తుమి నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా. ఎవరొస్తే మాకేంటి సార్, మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి. నువ్వు కూకోమి.
ఓరి శివ, ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా, అది నా ఈక్నెస్. తలెత్తుమి. సార్ వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార్. వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు, నువ్వు కూకోమి. రే మర్చిపోయి తలెత్తి చూడకు. చూసావో బెత్తంతో కొట్టి చంపేస్తాడు. ఏట్రా నీ గుసగుసలు? వాడు తలెత్తాడండి. ఏంటి తలెత్తలేదు కదా? మళ్ళీ తల దించేశాడు సార్. ఇదెప్పుడు జరిగినది చెప్పి అవిడియా. సర్లేరా శివా, ఈ రోజు నీ టైం బాగున్నది. ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా? ఎరసేను ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా, నేను తెచ్చినాను కదా, నువ్వు జ్ఞాపకం చేయలేదేట్రా? ఎక్కడుంది సార్? ఏడుందిరా, హనుమంతుడి ముందు కుప్పు కదరా తవరడు. ఈ అమ్మ, అగో, రేయ్, అగో, తప్పుడు పనులు చేసి అమ్మా నడుస్తావేట్రా? రేయ్, రేయ్, నిన్ను, ఎదవ, ఎదవ. చూసినారంట్రా, వీడికి ఏరే చోట్ల వెళ్ళి ఆడపిల్లల పక్కన కూకుండు పోనాడు. ఇది ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు. రే, నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినారా? ఆ బల్ల మీద పెట్టినాడు అటు చూడు. మీరు అటు చూడండి సార్. ఎటుమి? అటుమి. మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేదా ఏటి? దాయ్ 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 దా దా. చంద్రుడు నేల మీదకి వచ్చినాడా, సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా? మకారాణి గారికి అప్పుడే తెల్లారింది, ఇంత బేగిన వచ్చేసినారు. రే, ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎరగనట్టు కూకుంటారేంట్రా? చప్పట్లు కొట్టండి. ఆపే. ఎర్రతోలతో పుట్టినావు కదా, కళ్ళు నెత్తికొచ్చినాయి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. సారీ సార్. అబ్బో, సారీ చెప్పేసినావు కదా, ఇంకేంటి మాట్లాడతాను. వెళ్ళి కూకో, కూకోమి. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. ఏమండే తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు, నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. తమరు దయచేయండి. పద. టీఠా, టీఠా ఠా ఠా ఠా, లా 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 లా, డండ 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 డా, డండ డండ డా, డా డండ డా, ఏయ్, తప్పురా. సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే. డండ. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100. హ, ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో. బాబు, ఆ డబ్బులని జేబులో సర్దుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇదొక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట, పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది, గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే. అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈయనట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాప, ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను. దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకో తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. తెలుగు వన్